ఎంపీ మహేష్ యాదవ్ పై వస్తున్న డ్రగ్స్ మరియు కాల్పుల ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలో రేపుతోంది. దీనిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. టీడీపీని చంద్రబాబు డ్రగ్స్ పార్టీగా మార్చేశారని, డబ్బున్న వారు ఎన్ని అరాచకాలు చేసినా ప్రభుత్వం వారిని వెనకేసుకొస్తోందని మండిపడ్డారు. డ్రగ్స్ మత్తులో పోలీసులపైనే కాల్పులు జరిపిన ఎంపీ చట్టానికి అతీతుడు కాదని, ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేసి ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని కాకాని ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో యువత పెడదారిన పడుతూ అనేక రకాలైనటువంటి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. టీడీపీ అబ్రివేషన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ కింద మార్చివేశారు. దీనికి పరాకాష్ట ఏమిటంటే, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ యాదవ్, సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో కలిసి ఈయన ఈ డ్రగ్స్ పార్టీ మహేష్ యాదవ్ అనేటువంటి అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసింది కూడా ఈ మహేష్ యాదవ్ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించి పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి, గ్రూపుగా అందరికీ టెస్టులు చేశారు కాబట్టి అక్కడ ఈయన తప్పించేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ టెస్టులు చేశారు. టెస్టులు చేసిన వెంటనే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే, ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి, శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి. పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా, ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో, హైదరాబాద్లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీరానేటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగమెరిగినటువంటి. బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఇవన్నీ బయటపడిన తర్వాత బిఆర్ నాయుడు వాలకాన్ని గురించి ప్రజలు చీకొడుతుంటే ఒక అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత భక్తిభావం కలిగినటువంటి తిరుమల తిరుపతి పవిత్రత, దానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రాసలీలలు బయటపడితే తనకు టీవీ5 మద్దతు ఇస్తుంది, తాను ఏమి చెప్తే అది బాగా అవుతుంది, తనని జాకీలు పెట్టి లేపుతుంది. కాబట్టి వాడు ఏమి చేసినా సరే ఆ వ్యక్తిని నేను కొనసాగిస్తా, భక్తుల మనోభావాలతో నాకు అవసరం లే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో నాకు అవసరం లే, తిరుమల తిరుపతి పవిత్రతతో నాకు అవసరం లే, నా ఆలోచన విధానం, నేను రాజకీయంగా ఎదగడానికి ఎవరు నాకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు ఎటువంటి అనైతిక కార్యక్రమాలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసినా వాటికి నేను వంత వాడతాను, నాకు వాళ్ళ అవసరం, నాకు ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీలో చేరిపోయి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి
మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో తన పరపతిని, తన పలుకుబడిని, తనకున్నటువంటి ఆర్థిక వనరులని, తన అధికారాన్ని వీటన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ కేసులో తప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకనే మీ ముందే ఎవరైతే ఎస్పీ గారు ఈగల్ ఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పుట్ట మహేష్ యాదవ్కి పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాని మీద ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నేను కోరుతున్నా, నిజాయితీగా వ్యవహరించండి. ఇటువంటి వ్యక్తుల మీద సాధారణ పౌరుడు ఏ విధంగా అయితే తప్పు చేస్తే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ పార్లమెంట్ సభ్యుడైనా సరే ఆయన ఏం చట్టానికి అతీతుడు కాదు, కాబట్టి ఆయన ఏం మానవతా అతీతుడు కాదు, కాబట్టి చట్టపరమైనటువంటి చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి సామాన్యుడు తప్పు చేసిన దానికన్నా చట్టాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు చేసేటువంటి వ్యక్తి, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పు ఇంకా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీస్ యంత్రాంగాన్ని, పోలీసు అధికారులను నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు. రాజీ పడకుండా ఈరోజు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇటువంటి వాటిని తొక్కివేయండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇది వ్యాప్తి చెందడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెంది పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర పొరుగు పోతుంది. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పొరుగుని చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆంధ్రాకి అని చెప్పి, ఆంధ్ర బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఆయన ఎవరు వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, మా హయాంలో ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశ ఉండింది, దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు, కఠినమైనగా వ్యవహరించాడు, వీటి మీద ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో తొక్కి పారేశాడు. మీలాగే విధంగా వ్యవహరించారా? ఎమ్మెల్యేలు కొడుకులు, ఎంపీలు కొడుకులు, టీటీడీ చైర్మన్లు, మంత్రులు ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మీరు వ్యవహరిస్తా. కాబట్టి చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంటే చంద్రబాబు అంటారు. చంద్రబాబు బ్రాండ్ ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే వెంటనే మహేష్ యాదవ్ని ఆ పార్టీ నుంచి పర్మనెంట్ గా అటువంటి వ్యక్తులు ఈ పార్టీలో లేకుండా అతన్ని తొలగించడంతో పాటు వెంటనే అతని చేత రాజీనామా చేయించి, కనీసం నీలో 1% నైతిక పరమైనటువంటి విలువలు ఉన్నాయి చంద్రబాబులో. కాబట్టి 1% చంద్రబాబు నాయుడు మనిషిగా, ఒక వ్యక్తిగా ఈరోజు నిలబడ్డాడు ఈ సమాజం ముందనేటువంటి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఎవ్వరు నమ్మరు. ఆ 1% నీలో ఉంటే, ఆ 1% కనీసం నీతి, నిజాయితీ, వ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవం, విశ్వాసం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి 1% ఉన్నా సరే మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చేత రాజీనామా చేయించి ఆ వ్యక్తిని చట్టం ముందు నిలబడి, న్యాయస్థానం ముందు నిలబెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.